నమస్కారం. ఈరోజు మనము చిలుకూరుపేటలో ఈ మునగాకుకు సంబంధించి కామన్ ఫెసిలిటీ సెంటర్ ఒకటి, మనం ఇక్కడ ప్రాసెసింగ్ సెంటర్ ఒకటి, అందరు ఎఫ్పిఓ మెంబర్స్ దీన్ని ఇన్వాల్వ్ చేసి వారి వైపు నుంచి కూడా ఏదేదో పూర్తిగా గవర్నమెంట్ సబ్సిడీతోనే నడుస్తూ ఉంది కాదు, లేకపోతే పెట్టబోతూ ఉంది కాదు. గవర్నమెంట్ కొద్దిగా సబ్సిడీ ఇస్తూ ఉంది, అలాగే బెనిఫిషరీస్ కూడా దీంట్లో కొద్దిగా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి కూడా బాధ్యత ఉండాలి, వారికి కూడా దీన్ని మాది అని ఫీల్ అవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళని కూడా దీనిలో భాగస్వామ్యం చేసి ఈ ప్రాసెసింగ్ సెంటర్ పెట్టబోతా ఉన్నాము. దీనికి ఎస్బీఐ వారు ముందుకు వచ్చి మేము దీనికి లోన్ సంబంధించి ఇస్తామని చెప్పి ముందుకు వచ్చి లోన్ ఇవ్వటంతో పాటుగా వీరికి కావాల్సిన ట్రైనింగ్ కూడా, ఎవరైతే ఎఫ్పిఓ మెంబర్స్ ఉన్నారో దీనిలో భాగస్వామ్యం ఉన్నారో వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వటంతో పాటుగా ఆ ప్రొడ్యూస్ చేసిన ప్రోడక్ట్ని కూడా మార్కెటింగ్ చేసుకునే దానికి కూడా వారికి కావాల్సిన ఏదైతే స్కిల్స్ కావాలో వారికి కావాల్సిన మార్కెటింగ్ సంబంధించి తీసుకెళ్ళి ప్రోడక్ట్ తయారు చేయడం అనేది కొద్దిగా గొప్ప ఈజీ, కానీ దాన్ని తీసుకెళ్ళి అమ్మటం అనేది చాలా కష్టమైన విషయం. బ్రాండింగ్ చేసి దాన్ని అమ్మటం అనేది కూడా కష్టం. ఆ బ్రాండింగ్ అది ఈ కామర్స్లో పెట్టి అమ్మేదానికి కూడా వారి వైపు నుంచి డిఆర్డిఓ వైపు నుంచి ఇద్దరు కూడా ఈ మహిళల్ని హ్యాండ్ హోల్డింగ్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. కేవలం ఇక్కడ ఒక చోటే కాదు, మొత్తం పార్లమెంట్ మొత్తం మీద కూడా 28 మండలాలు ఉంటే ప్రతి మండలంలో కూడా ఒకటి ఇది స్థాపించబోతా ఉన్నాం. ఆ మండలానికి సంబంధించి ఏ పంట అయితే, కేవలం పంటలే కాదు, కొన్ని మండలాల్లో ఫర్ ఎగ్జాంపుల్ దుర్గి ఉంది, అక్కడ శిల్పకళలు ఉన్నాయి, వాటికి సంబంధించి ఒక క్లస్టర్ పెట్టబోతా ఉన్నాం. అలాగే టౌన్లో, చిలుకూరుపేట టౌన్లో ఫర్నిచర్ గురించి వచ్చారు ముందుకి. ఫర్నిచర్ మేము క్లస్టర్ పెట్టండి, మేము ఉపయోగించుకుంటామని చెప్పి ఫర్నిచర్ క్లస్టర్ కూడా పెట్టబోతా ఉన్నాం. ఎందుకు ఇది చేస్తూ ఉన్నాము అంటే, మనం ఇప్పటిదాకా తయారు చేసేది, మనం ఇప్పటిదాకా ప్రొడ్యూస్ చేసేది, ఉదాహరణకి చిల్లీస్ అయితే కానీ, టర్మరిక్ అయితే కానీ, కేవలం మన వాళ్ళు రైతుగా పనిచేస్తారు, చేసిన తర్వాత అమ్మేయటం. కానీ దానికి వాల్యూ ఎడిషన్ అనేది చేయకుండా అమ్ముతున్న ఉద్దేశంతో దాన్ని ఏ విధంగా మనం వాల్యూ ఎడిషన్ చేయాలి, ఇక్కడ మునగైనా అంతే వాల్యూ ఎడిషన్ చేస్తే మంచి డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో చేస్తాను. దీన్ని 28 కూడా స్థాపించి, ప్రతి మండలం స్థాపించిన తర్వాత కేంద్ర మంత్రి గారు, ఆర్థిక మంత్రి గారు కూడా రాబోతూ ఉన్నారు. వచ్చే నెల 2 నెలల్లో ఆమె కూడా రాబోతూ ఉన్నారు. వచ్చిన తర్వాత ఆమె చేతుల మీదుగా ఇవన్నీ కూడా ప్రారంభించుకునేదానికి అన్ని ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటాం. ఇది సమగ్రంగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఎస్టిమేషన్ ఎంతమంది వర్క్ చేస్తారు? మునగాకు వల్ల ఉపయోగకరం, మునగాకు వల్ల ఉపయోగకరాలు నాకంటే మీకు బాగా తెలుసు. దాని గురించి ఆయుర్వేదిక్ డాక్టర్ నేనైతే కాదు కదా, కొద్దిగా మీ అందరికీ తెలుసు. అయితే 1,40,00,000 దాకా దీంట్లో మొత్తం ఇన్వెస్ట్ చేయబోతా ఉన్నాం. దానిలో ఒక 30 to 35% సబ్సిడీ వస్తుంది. మిగతాది బెనిఫిషరీస్ వైపు నుంచి లోన్ రూపంలో అయితే కానీ, వారి వైపు నుంచి కానీ దీన్ని ఇన్వెస్ట్ చేయబోతున్నారు. ఇప్పుడు మీరు అందరూ గమనించవలసింది ఏమిటి అంటే, ఎందుకు ఇటువంటి పెట్టవలసి వస్తూ ఉంది అంటే, ఎందుకు ఇది ఎంకరేజ్ చేయాల్సి వస్తుంది అంటే, చాలా మటుకు డ్వాక్రా మహిళలకి లోన్లు ఇస్తూ ఉన్నాం. లోన్ ఇచ్చే దేనికి వాడుతూ ఉన్నారు? ఏదో ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారు. లేదు, వాళ్ళు సొంత అవసరాలకు వాడుతూ ఉన్నారు. సొంత అవసరాలకి అవసరం ఉన్నప్పుడు వాడుకోవడం ఓకే, కానీ దానివల్ల వాళ్ళ కుటుంబం గ్రో అయ్యేదానికి అవకాశం ఉండదు. కానీ వారితో ఏదో ఒక చిన్న వ్యాపారం ఇలాంటిది పెట్టిస్తే వారికి ఉపయోగపడుతుంది, వారి కుటుంబం ఉపయోగపడుతుంది. ఆ ఉద్దేశంతో వీటిని ఎంకరేజ్ చేసి స్టార్ట్ చేయబోతాం. ముందు అయితే మండలానికి ఒకటి పెడదామని, ఇది సక్సెస్ అయిన దాన్ని బట్టి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకా పెద్ద ఎత్తున మండలానికి 2-3 పెట్టించేదానికి ప్రయత్నం. ఆబ్వియస్లీ రైతులకు ఉపయోగం ఉంటుంది కదా. సబ్సిడీ పరంగా కాదు, దీనికి బేసిక్గా రైతులకు ఏ విధంగా ఉపయోగం అంటే, మామూలుగా అయితే ఇప్పుడు ఈ మునగ ఉందనుకోండి, పండించారంటే డైరెక్ట్గా అమ్మేస్తారు. కానీ ప్రాసెసింగ్ చేసి అమ్మినప్పుడు వీళ్ళకి మంచి గిట్టుబాటు ధర, కొద్దిగా బెటర్ రేట్ వస్తుంది. వచ్చినప్పుడు అది పాస్ అయ్యేది ఎవరికి అంటే, ఇప్పుడు ఎవరు కాయ అమ్ముకునేవాళ్ళు కానీ ఆకు. సో అందుకే పాస్ ఎవరికి వద్దు, రైతులకే పాస్ అవుతుంది కదా, డబ్బులు కొద్దిగా ఎక్కువ వస్తాయి. 5 వరకు వచ్చి దానికంటే వస్తాయి కదా, ఆ ఉద్దేశంతో చేస్తాం.